Preview. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం దగ్గర పడుతున్న వేళ బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుని రాజకీయ వ్యూహం చేసుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఇలాంటి తరుణంలో జనసేన పార్టీ, టీడీపీ పార్టీ నుండి ఎంపీ అభ్యర్థుల విషయంలో కొన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. అయితే టీడీపీ, జనసేన పొత్తులో జనసేనకి ఇచ్చిన సీట్లు అసెంబ్లీ స్థానాలు 24 ఇస్తే పార్లమెంటు స్థానాలు 3 ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే బీజేపీ పొత్తు కలయికలో జనసేన నుండి ఒక టికెట్ బీజేపీకి ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తర్వాత జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగబాబు కొనిదెల అనకాపల్లి నుండి అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తారని చెప్పి అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వలన నాగబాబుని అనకాపల్లి నుండి తప్పించినట్టు కొన్ని వార్తలు చక్కెర కొడుతూ ఉన్నాయి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి అసెంబ్లీ స్థానంలో బరిలోకి దిగుతాడని చెప్పి ఆలోచిస్తే కాకినాడ ఎంపీగా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే దీనితో నాగబాబు పార్టీ మీద కొద్దిగా అసంతృప్తి చెందినట్టు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ మొత్తు బాగానే ఉంది, కానీ పార్టీలో కొన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, ముందు వాటిని సరిచేసుకోవాలి అంటూ నాగబాబు పిలుపునిచ్చారు. అనకాపల్లి నుంచి నాగబాబును తప్పించడంపై నాగబాబు గారు కూడా చాలా సీరియస్ అయ్యారు. ఏం చేసుకుంటారో చేసుకోండి, అనకాపల్లి సీటు నాకు ఇచ్చారు, నేను ప్రచారాలు కూడా మొదలుపెట్టా అనే విధంగా నాగబాబు గారు అనకాపల్లిని విడిచిపెట్టి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయారు. అయితే పార్టీ అధిష్టానం ఎక్కడ నిర్ణయిస్తుందో మళ్ళీ అక్కడ నుండి పోటీ చేస్తారని నాగబాబు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాలు విపరీతంగా చేస్తూ ఉన్నారు. టీడీపీ, జనసేనలో చేరడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్. అంతేకాకుండా ఇప్పుడు టీడీపీకి, బీజేపీ మద్దతు కూడా రావడానికి ప్రధాన కారణం జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా ఇప్పుడు అందరూ చూస్తూ ఉన్నారు. 2019లో ఓడిపోయిన దెబ్బ నుండి కోలుకోవడం కోసం, పార్టీని బలోపేతం చేయడం కోసం రాజకీయ వ్యూహాలు రచించుకుంటూ ప్రజల్లో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. దానితో భాగంగా ఇంకా కేవలం 35 రోజులు ఉన్న సందర్భంలో పూర్తిగా ప్రచారంలోకి వెళ్ళడానికి సర్వత్రా సిద్ధం చేసుకుంటా ఉన్నారు. అయితే అనకాపల్లి ఎంపీగా నాగబాబుని నిర్ణయిస్తే బాగుంటుంది అని పార్టీ వర్గాలు భావిస్తున్న కొన్ని వార్తలు బట్టి అనకాపల్లి నుండి నాగబాబు అవుట్ అని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనట్టుకీ నాగబాబు మాత్రం పార్టీ మీద కొద్దిగా అసంతృప్తి చెందినట్టు కొన్ని వార్తలు కూడా వెలువడుతూ ఉన్నాయి. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు వల్ల ఆ పార్టీలో ఎవరికైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందా, లేక సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాల వలన పార్టీలు గొడవలు ఏర్పడుతున్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.